ఎంకేఆర్ రైతుబడి రైతుల పాలిట ఆత్మబంధువు సమగ్ర వ్యవసాయ సమాచారం కొరకు ఎల్లప్పుడూ ఎంకేఆర్ రైతుబడి యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తోటి రైతులకి సబ్స్క్రైబ్ చేసుకోమని తెలియచేయండి. స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నంబర్లకి కాల్ చేసి మరింత సమాచారం తెలుసుకోవచ్చు. బెల్ సింబల్ని క్లిక్ చేయండి, మీకు మరిన్ని వీడియోలు వస్తాయి. నమస్తే అండి, నేను మీ కృష్ణారెడ్డి, రీజనల్ మేనేజర్ ప్రతిభా బయోటెక్. ఈరోజు మనం బాపట్ల జిల్లా చుండూరు మండలం మోదుకూరు విలేజ్లో ఉన్నాం. ఈ విలేజ్లో ఫార్మర్స్ని మొక్కజొన్న, బొప్పాయి ఇవి విజిట్ చేయడానికి వచ్చాము. ఇందులో భాగంగా మనం ఈరోజు ఇక్కడ చిన్న వీడియో తీయడం జరుగుతుంది. మరింత సమాచారం కోసం ఎంకేఆర్ రైతుబడి రైతుల పాలిట ఆత్మబంధువు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, తోటి రైతులకు తెలియజేయండి. మరింత సమాచారం కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్లకు కాల్ చేసి మీరు సమాచారం తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ. అన్న ఈరారెడ్డి అన్న, ఏ వెరైటీ ఇది? పైనీరు 3567. ఎన్ని రోజులు ఇప్పటికేసి? ఇప్పటికి 77 రోజులు. 77 రోజులు. ఎన్ని ఎకరాలు? 3 ఎకరాలు. 3 ఎకరాలు. మనం ఏమేమి ప్రోడక్ట్లు వాడాం? ఫస్ట్ విత్తనం వేసినాక 10 రోజులకి అవని ఒక కట్ట, ఆ కోకోలి 5 కిలోలు, ఆ యూరియా కట్టన్నర, ఆ గ్రో ప్లస్ కట్ట వేసి నీళ్ళు పెట్టాము. తర్వాత 25 రోజులకి మళ్ళీ పొడమే ఒక కట్ట, 5 కిలోలు కోకోలి, ఆ గ్రో ప్లస్ ఒక కట్ట, ఆ యూరియా 2 కట్టలు వేసాము. పైన ఫస్ట్ టేరా చేసాము, తర్వాత ఫ్లోరా, బెట్టో, తర్వాత జోకా స్ప్రే చేసాం. ఫస్ట్ 20 రోజులప్పుడు పసుపు ఆకు వచ్చింది. పొడమే కోకోలి వేసి కానిచ్చి రంగు మారిపోయింది. ఇంకా ఏళ్ళ చేలో ఒక్క చెట్టు కూడా రాలా, కనిపించలా. నాకు చేసి పసుపు ఆకు వచ్చిందని సిద్ధయ్య అతని పేరు, మీతో మాట్లాడిచ్చి ఈ జోకా, డేరా, కోకోలి స్ప్రే చేయించా. నువ్వు ఎన్ని ఎకరాలు వేసావు? నాది 5 ఎకరాలు. 5 ఎకరాలు. ఏ వెరైటీ ఇది? రమ్మను. ఏమేమి స్ప్రే చేసావు? స్పేర్ మటుకు ఇయ్యనండి. హలో రావుగా స్పేర్ హేరేది పట్ల చేను కాడికి రా, చేను కాడికి ఈ మొత్తం ఈ కొట్టా. బాగా ఎగాదిగా ఉంటే మన సంప్రదిస్తే మీతో ఫోన్ లో మాట్లాడిచ్చి టేరా, కోకోలి కొట్టించాము. తర్వాత మళ్ళీ వారానికి జోకా, బెట్ట కొట్టించాము. ఇక మారిపోయింది చేను. ఎన్ని ఎకరాలు అండి సిద్ధయ్య? నాది 6 ఎకరాలు. 6 ఎకరాలు. 6 ఎకరాలకి ఈ స్ప్రే చేసావు? ఏమేం చేసావు? ఈ మొత్తం ఇక్కడ ఉండే పేర్లు నాకు సరిగ్గా తెలియదు. టేరా, ఫ్లోరా, జోకా, బెట్టో ఇవన్నీ స్ప్రే చేశాక నీకేమనిపించింది? బాగుంది చేను. బాగుందని ఎట్ట చెబుతావు? అంటే కండి బాగుంది కండి, సదరం వచ్చింది చేను. అలా ఏడుండేది, ఏడుంది. అవి కొట్టే 2-3 సార్లు కొట్టా. మార్చి వారానికి ఒకసారి మార్చి కొట్టమన్నారు మీరు. అట్టా కొట్టా ఈ డైరెక్షన్ లో. మందులు ఉండే కదా రామకృష్ణ దగ్గర, ఆడ తెచ్చాం. అది కొట్టాక అంతా సదరం వేసింది. మొత్తం ఒకటే గుట్టిగా వచ్చింది. నాకు అట్ట 10 సంవత్సరాలు చేయను వేయటం, 10 సంవత్సరాలు లేదు లెవెల్. ఈ ఏడు వచ్చింది. ఇంకా భూమిలో వేస్తే టైం పోయింది దీనికి. మన సాంప్రదాయ భూమిలో వేసినట్టు మార్చి కొట్టుకుంటే నీకు అంత బాగా వచ్చింది. ఇక 5 చెప్తే మా వాడతలే. కూరగాయ తోట కూడా బేర్లకి ఇవే వాడాం ఇద్దరమే. అంతమో తెలియలేదు నాకు. ఈ మధ్యలో చెప్పాడు అవి వద్దురా, రేటు ఎక్కువ అవుతుందండి ఎవరికి. ఈయనకి నాకు 15-20 వేలు పెట్టుబడి తేడా వచ్చింది. దిక్కు మళ్ళీ మందులని కొట్టా. ఈ కొట్టాక తేగ బాగా బాకింది, బాగుంది. కాయలు దిగుతుందా ఇప్పుడు? కాయ అయిపోయిందిలే, మంది మోదన పెట్టాను. తేడా వచ్చింది. సైజు బాగా విమానంగా బాగా వచ్చింది. ఓకే అన్నా, మన ఎట్టుందన్నా? బొప్పాయి వేసాం కదా. బొప్పాయి బాగానే ఉంది.
ఇప్పటికి ఎన్ని రోజులు? ఇప్పుడు 7 నెలలు. 7 నెలలు. ఆ, బాగా వైరస్ లేకుండా నీట్గా ఉందా? బాగానే ఉంది. వైరస్ ఏడన్నా మొక్క తేలింది, ఏడన్నా మొక్క తగిలిందా? 4 మొక్కలు తేలింది. ఈ మాగాడికి మందులు కొడతా అవి తగులుతున్నాయి. మొక్కదానికి మందు కొట్టేవాళ్ళు. గడ్డి మందులు లేకపోతే గడ్డి మందులు కాదు, ఆ. పురుగు మందులే. బాగా డోసు చేస్తారు కదా, కెళ్ళ ఉన్నాయి పడతా ఉంటాయి. అది తగలటం వల్ల మోసపోతుంది. జనాలు అమ్ముతాయి. లోన బాగానే ఉంది. బాగానే ఉంది. మనం ఏమేమి వాడాం భూమిలోకి? మన కోకోలి, అవని, పొడమి, ఆ ఇదేంది పందారులో ఉంటది, మెగ్నీషియం సల్ఫేట్, పొటాసు, టాప్సిన్, ఇంతవరకు వాడాం. కాంబో 7 కాంబో 7. పైన స్ప్రేయింగ్ ఏమి ఇచ్చాం? స్ప్రేయింగ్ వచ్చి బెట్టో 1 2 3 ఇచ్చాడు. ఇంకేమి ఇచ్చాం? ఇంకోటి ఏదో ఇచ్చారండి, వైరానిల్ ఇచ్చావా? వైరస్ కి వైరనిల్ కొట్టాను 2 సార్లు. ఈ మందులు కొట్టాక ఎట్లా అనిపించింది? ఒక పర్ల బాగానే ఉంది. పోయిన సంవత్సరం బాగుందా బొప్పాయి? ఈసారి బాగుందా? పోయిన సంవత్సరం 2 ఒకటిగానే ఉన్నాయి. 2 ఒకటిగానే. ఈ సంవత్సరం కింద ఎత్తున కాపు పడింది, పోయిన సంవత్సరం పైన పడింది. ఈసారి కింద ఎత్తు నుంచే పడింది. 7 ఫస్ట్ నుంచి వేయటం వల్ల కింద పడింది. వాళ్ళప్పుడేమో కొద్దిగా ఆగుతుంది పోత, తర్వాత మళ్ళీ సెట్ అవుతుంది. తర్వాత మళ్ళీ సెట్ అవుతుంది. టోటల్ గా అయితే సాటిస్ఫై, బాగానే ఉంది. నెంబర్ 1. ప్రతిభావి వాడుకుంటే బాగా ఫలితం వచ్చింది. వాడితే బాగానే ఫలితంగా ఉంది. టోటల్ గా అయితే బాగుంది. మీ ముగ్గురు బత్తాయి గానీ, మొక్కజొన్న గానీ, అన్న కూరగాయలు గానీ, బెండలకు కూడా కొడుతున్నాం. బెండలకు కూడా మొత్తం మీతం కొట్టేది అదే. ఆయన బొప్పాయి తోట కదా, మా కూరగాయలకు గానీ, మొక్కజొన్నకు గానీ, ఈ బెండలకు గానీ, ఈ కుమ్ముడి అన్ని వేస్తున్నాం. అన్న వీరారెడ్డి అన్న, మీది ఏ ఊరు ఏంటి? మొత్తం మాది బాపట్ల జిల్లా చుండూరు మండలం మోదుకూరు గ్రామం. మీ ఫోన్ నెంబరు? ఫోన్ నెంబర్ 8008326569. టోటల్ గా అయితే ఈ ONBA పద్ధతిలో ప్రతిభా బయోటెక్ ప్రొడక్ట్ వాడుకుంటే బాగుందంటారు. బాగుంది. మేము 50% చేయగలుగుతున్నాము. టైం చాలక, ఆ టైంలో మాకు ఈ ఆర్థికంగా కుదరక 100% వాడితే డబుల్ రిజల్ట్ వచ్చింది. నమ్మకం కుదిరింది. డబ్బు లేక కొన్ని ఆ టయానికి మాకు డబ్బులు లేక ఋతువు పోవటం అట్లా జరుగుతుంది. ఫస్ట్ నుంచి ONB పద్ధతి ఫాలో అయితే 100% రిజల్ట్ వస్తాయని మాకు నమ్మకం కలిగింది. ఈ తోటి రైతులు ఇప్పుడు సేల్స్ మోతుకూరులో పక్కన రామకృష్ణ అడిగినా ఇప్పుడు ఇంకో అతను తెప్పిస్తున్నాడు గుంటూరు నుంచి. ఆయన కూడా అలవాటు పడ్డాడు. కేసులు పోతున్నాయి. ఇప్పుడు 10 కేసులు జోకా అమ్మాడు ఈ 4 రోజుల్లో. ఇప్పుడే తెచ్చాడు. ఇప్పుడు ఒకసారి నిన్ను కలవాలంటున్నాడు.